That's all. అందరూ సోదరీమణులందరికీ నమస్కారం. మనం ఈనాడు స్పిరిచువల్ అనాటమీ బుక్ రీడింగ్ ఇంగ్లీష్ టు తెలుగు 40 సెషన్‌లో ఉన్నాం. మాస్టర్ గారు ఇది నన్ను చూసి ఆ మాస్టర్ గారు బెల్గాంలో బెల్గవి అని అంటారు కదా, అక్కడ భూమి పూజ చేయడం, నిన్న ఈ దినం ఆయన ఎన్నో ముఖ్యమైన విషయాల గురించి సైంటిఫిక్‌గా చెప్పడం చాలా అద్భుతంగా ఉంది. ఎన్నో విషయాలు చెప్పారు. అది నిదానంగా మనం చర్చించుకోవచ్చు. ఎక్కువగా ఆయన టెంపుల్స్ గురించి మాట్లాడుతూ విష్ణు సంహితలో వేదాలు టెంపుల్‌లో కానీ, లేకపోతే క్రెమటోరియంలో కానీ, రోడ్డు మీద చెప్పకూడదు అని చెప్పడంలో ఆయన అయితే అది చెబుతూ ఆయన మనం ఆకారం నుంచి నిరాకారానికెళ్ళాలి అనేది చాలా ప్రస్ఫుటంగా చెప్పారు. ఈనాడు సమాజానికి ఏది కావాలనో దాని గురించి చెప్పారు. చాలా సంతోషం. మనం స్టార్ట్ చేసేదానికి ముందరగా భగవద్గీత లో 17వ అధ్యాయం 15వ శ్లోకం శ్రద్ధాత్రయ విభాగ యోగం అంటాం. దాంట్లో ఆయన చెబుతూ ఎఫెక్టివ్ స్పీచ్ ఎట్లా ఉండాలి అని కృష్ణుడు ఏం చెప్పాడు ఒక 2 నిమిషాలు అనుకుని మనం ముందుకెళ్తాం. వాక్ తపస్సు. కృష్ణుడు చెబుతూ అనుద్వేగకరం వాక్యం, సత్యం, ప్రియహితంచయత్, స్వాధ్యాయ అభ్యసనంచైవ వాంగ్మయం తప ఉచ్యతే అని అంటాడు. అనంటే ఏంటి అనంటే యత్ ఎప్పుడైతే, ఏవైతే, అనుద్వేగకరం అంటే ఉద్వేగంగా, అంటే ఎటువంటి అజిటేషన్ లేకుండా, నాట్ క్యారింగ్ ఎనీ డిస్ట్రెస్, మనం అలా పలకాలంటాడు. ఉద్వేగం లేకుండా ఎంతో ప్రశాంతంగా. తర్వాత పలికే వాక్యాలు సత్యం, ట్రూత్ఫుల్గా ఉండాలి, సత్యంగా ఉండాలి. ప్రియం, ప్రియంగాను అని అంటే ప్రెజెంట్గా ఉండాలి. హితం, హితంగా ఉండాలి అంటే మనం చెప్పే ఏ మాట అయినా కానీ మిగతా వాళ్లకు బెనిఫిషియల్గా ఉండాలి. అటువంటి వాక్యం పలకాలి. ఇది ఒకటి చెప్పారు. మరియు స్వాధ్యాయ అంటే సెల్ఫ్ స్టడీ, మంచి గ్రంథాలు మనం చెప్తూ ఉంటాం కదా, మనం విస్పర్స్ కానీ, బుక్స్ కానీ, గీత కానీ ఏదో ఒకటి. అభ్యసనం, అధ్యయనం చేయడం కూడా ఏవా ఖచ్చితంగా వాంగ్మయం అంటే ఎఫెక్టివ్ స్పీచ్, ఎఫెక్టివ్ వాయిస్ ఉచ్యతే చెప్పబడును అని ఆయన చెప్పారు. అంటే మనం మాట్లాడే మాటలు, మనం మాట్లాడే పలుకులు ఎప్పుడైతే మిగతా వాళ్ళకు ఉద్వేగాన్ని కలిగించవో, అజిటేటెడ్గా ఉండవో, తర్వాత అవి సత్యంగా పలకాలి, ప్రియంగా పలకాలి, హితంగా పలకాలి.
మంచి చెప్పేదైనా కానీ ప్రియంగా ఉండాలి అని అంటున్నాడు. అంతేకాకుండా మనం ప్రతిరోజు ఎప్పుడైతే స్వాధ్యాయ, మంచి పుస్తకాలు ఇవన్నీ ఖచ్చితంగా చదవాలంటారు. అదే కదా మాస్టరు ముందు గాని, తర్వాత గాని కనీసం 2, 3 పేజీలు చదవమంటాడు కదా! ఓకే. ఇది వాక్రూపమగు తపస్సు. ఇది ఎఫెక్టివ్ స్పీచ్ అని అంటారాయన. అంటే వర్డ్స్ దట్ కాజ్ నో డిస్ట్రెస్ అండ్ ఆర్ ట్రూత్ఫుల్, inoffensive and beneficial, and also regular reciting of scriptures or the books, self-study of good books. These are all declared to be austerity of speech. ఎంత గొప్పగా ఆ కాలంలోనే మనకు భగవాన్ కృష్ణుడు చెప్పాడు. తర్వాత మనం చూస్తున్న హార్ట్ఫుల్నెస్ సంబంధించి కమ్యూనికేషన్ ఎలా ఉండాలి, ఎల్పిఓసి, లాలాజీ ప్రిన్సిపల్స్ ఆఫ్ కమ్యూనికేషన్, ఇవన్నీ చూస్తున్నాం. అంటే మాట మాట్లాడడం ఎలా ఉండాలి అని అంటే, ఎప్పుడైతే మయసభలో ద్రౌపది గుడ్డివాని కొడుకు గుడ్డివాడు కాకుండా ఉంటుంది అని ఎప్పుడైతే చెప్పిందో, అప్పుడు మహాభారత యుద్ధం అంటే దుర్యోధను గురించి. సీత లక్ష్మణుని ఎప్పుడైతే దుర్భాషలాడిందో అది రామరామని యుద్ధం. యాదవులు చూసాం ఎంతో కొవ్వుతో మహర్షులను ఎంత చెడ్డగా కుచిత వాక్యాల్లో ఎప్పుడైతే చెప్పిందో, యాదవ ఆ కులంలో ముసలం వచ్చింది. అందుకే అంటారు నోరు మంచిదైతే ఊరు మంచిది అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. మనం ఎంతో మందిని చూస్తాం, మనమేమో ప్రశాంతంగా ఉంటాం, జనరల్ గా మాట్లాడుతూ ఉంటాం. ఒళ్ళు మండించేటట్టుగా పైత్యం కలిగించే మాటలు మాట్లాడుతూ ఉంటారు. అది మనకి ఎందుకు అవసరం లేదు కదా. కొందరు మరీ కట్టె విరిచినట్టు మాట్లాడతారు, కొందరు హార్మోనియం అపస్వరాలు పలికినట్లు పలుకుతారు. చాలా మంది అంటూ ఉంటారు కటువండి మనస్సు బాగుంటుంది కాబట్టి ఎన్ని పట్టించుకోవద్దు. నిజంగా వివేకంతో ఉండే మాట కాదు, వివేకం లేని మాట నిజంగా చెప్పాలి అంటే నాకు సంబంధించినంత వరకు. మనస్సు బాగుండాలి, మాటలు బాగుండాలి అనేది దీంట్లో మనం నేర్చుకోవాల్సింది. ఓకే, మనం స్పిరిచువల్ అనాటమీ బుక్ వస్తాం. సో పేజ్ నంబర్ 89, ఓకే, పుట 89లో మనం ఉన్నాం. సో ఇంతవరకు మనం ఏమేం చర్చించుకున్నాం అని మనం గన చూస్తే, ఇంతవరకు మనం ఏం చర్చించుకున్నాం అనేది గన చూస్తే, ఇక్కడే మనం చూస్తున్నాం చక్ర ఫ్లవర్ కావాలి అని అంటే మనం గ్రంథి నుంచి కమలం కావాలి అంటే 4 దశలు అని అన్నాం. నిజంగా చెప్పాలి అని అంటే మనము సహజ మార్గ ఫిలాసఫీ బుక్ లో గన చూస్తే 4 వాక్యాలు బాబూజీ చెప్తాడు. దాన్ని ఈయన ఒక చాప్టర్ గా చాలా గొప్పగా చేశారు. అది తర్వాత మనం చూస్తాం. అయితే నేను మాట్లాడుకుంటూ మనం ధ్యానం అంటే ఎలా అని ఎవరైనా అడిగితే మనం ఏదో చెప్తాం, అదేదో ఏమంటాం టీ కప్ లో సముద్రాన్ని పెట్టినట్టుగా మనం కష్టపడతాం. అదే చివరిలో ఎలా ఉంది అంటే చెప్తాం. అయితే మాస్టర్ ఏమంటారు అని అంటే, స్థితి అనేది మనం ధ్యానము చివర పొందేది. అది ఎన్నో రకాలుగా ఉంటుంది అనుకున్నాం. ఆనందం ఉండొచ్చు, పరమానందంగా ఉండొచ్చు, సంతోషంగా, కలతగా, ఇవన్నీ మనకు తెలుసు. అంటే ఏంటి, ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో మనలో ఉండేటువంటి బ్రాకెటెడ్ ఎనర్జీ, బందీ ఉండే ఎనర్జీ పైకి వస్తుంది. దాని ద్వారా ఇదంతా మనం చర్చించుకున్నాం. మనలో ఉండే ఉన్నత ఓజో శక్తి బయటకు వచ్చి మన లోపల అది హృదయంలో మనం కొన్ని మంచి అనుభూతులు చెందుతాము. అది ఏం అనుభూతులు అంటే స్థితులు అని అంటాడు. కాబట్టి మనము ధ్యానంలో ఎంతో చర్చించుకున్నాం. ఎప్పుడైతే ధ్యానము తర్వాత వచ్చే స్థితిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, నర్చర్ చేసుకోవాలి. అంతే కదా నేను చర్చించుకునేది. రక్షించుకోవాలి, దాన్ని పోషించుకోవాలి.
అంతేకాకుండా మనం ధ్యానం చేస్తున్న ఫోను లేకపోతే చిట్ చాట్ అయితే మనం చెత్తబుట్టలో వేసినట్లు మనం అనుకున్నాం. ఓకే. దాని గురించి మనం చర్చించుకుంటూ ఎట్లయితే నీటిని బావి నుంచి నీళ్లు అది ఏమంటాం ఆ బకెట్ పూర్తిగా చిల్లులు పలుతుంటే ఉపయోగం ఏంటి అంతవరకు చర్చించుకున్నాం. ఫోర్త్ స్లైడ్. సో ఇక్కడ కండిషన్ అంటే ఏంటి, ఇదే మనం చర్చించుకుంటున్నాం. అండ్ కండిషన్ టు మెడిటేటివ్ స్టేట్, స్థితి నుంచి దశ నుంచి ధ్యాన అవస్థకు ఎలా మారుతాం అనే దాంట్లో నిన్న మనం ఇది చదువుకుంటూ దీంట్లో 3 పదాలు అనుకున్నాం. వర్క్ విత్ అండ్ విత్ ఇట్ అనే పదం. అని అంటే ఎప్పుడైతే ధ్యానంలో మనం ఆ స్థితి పీస్ఫుల్ కండిషన్ మనం పొందుతామో దాంట్లోనే అలాగే ఉండాలి అనేది వర్కింగ్. తర్వాత రోజంతా వీ హ్యావ్ టు బి విత్ ఇట్ అని చదువుకున్నాం. రోజంతా ఉండడానికి ప్రయత్నం చేయాలి. వర్క్ విత్ అని చెబుతూ ఆ పీస్ఫుల్ కండిషన్ను మనం ప్రతిరోజు ఆ రోజంతా కూడా మనం చేసే ప్రతి దాంట్లో దాన్ని మనం ఉపయోగించాలి అని నిన్న మనం చర్చించుకున్నాం. ఆ విధంగా మన లోపల ఒక హార్మోని, ఒక లయ, జాయ్, ఆనంద స్థితి వస్తుందని చర్చించుకున్నాం. అంతవరకు మనం చర్చించుకున్నాం. ఓకే. సో పేజ్ నెంబర్ 89. At first, a condition will only descend after deep meditation. ఇది మనందరము తెలుసుకోవాలి. స్థితి ఎప్పుడు వస్తుంది? నాకేమనిపించలేదంటే ఎందుకు అలా అనిపించదు అని అంటే ఆయన ఏమంటారు అంటే ఆఫ్టర్ డీప్ మెడిటేషన్, అంటే నీవు ఎప్పుడైతే ధ్యానంలో ప్రగాఢంగా లోపలికి వెళ్తావో అప్పుడే స్థితి మన లోపల అవనతమవుతుంది, మన లోపల వస్తుంది అని అంటున్నారు. విత్ ప్రాక్టీస్ దో యువర్ కాన్షియస్నెస్ కెన్ ఎవాల్వ్ టు ఎ లెవెల్ వేర్ అదర్ కండిషన్ ఇన్ యువర్ సెల్ఫ్ మచ్ లైక్ ఆర్డరింగ్ ఎ డిష్ ఫ్రమ్ మెను. ఎంత బాగా చెప్తాడు ఆయన. మీరు ఎప్పుడైతే సాధన చేస్తూ వస్తారో మీ చైతన్య స్థితి, అంటే మన సాధనలో మనం డెప్త్కి ఎప్పుడైతే వెళ్తామో మన లోపల చైతన్య స్థితి ఎలా ఎవాల్వ్ అవుతుంది, ఎలా వికసితమవుతుంది అని అంటే, అరే ధ్యానంలో నేను ఏదైతే ఉదయం పూట పొందానో నేను అలా మనం మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఎక్కడైనా ఉన్నప్పుడు మళ్ళీ రికాల్ చేస్తే పిలిస్తే రావాలంటాడు. అందుకే ఇక్కడ ఫోటో పెట్టాం. అంటే ఆర్డరింగ్ ఎ డిష్ ఫ్రమ్ ది మెనూ. మనం మెనూ చూసి హోటల్లో ఈ డిష్ కావాలి, ఈ మంచి మసాలా దోశ కావాలి, ఇంకోటి కావాలి మనం చెప్తే ఆ డిష్ వస్తుంది కదా, టకటకా వస్తాయి కదా. స్విగ్గీలో ఆర్డర్ ఇస్తే ఎట్లా వస్తుంది? అలానే హైదరాబాద్లో అయితే 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో వచ్చేస్తాయి. ఓకే. అలానే మన సాధన ఏ లెవెల్ వరకు ఉండాలి అంటే సాధన ద్వారా మన యొక్క చైతన్య స్థాయి ఎంతవరకు ఎవాల్వ్ కావాలి అని అంటే, మీరు ఎప్పుడైనా ఆ స్థితిని ఆ కండిషన్ ఆర్డర్ చేస్తే ఊరికి ఆస్క్ అని చెప్పలా, నీవు గన ఆజ్ఞాపిస్తే అంటున్నాడు. యా బాత్. నీవు ఎప్పుడైతే ఆజ్ఞాపిస్తే ఆ స్థితి రావాలి, అది మనకు వస్తుందా? ఆజ్ఞాపించడం అంటే ఇట్స్ ఇన్ యువర్ కమాండ్, మన దాంట్లో ఉంది అని అంటున్నారు. అని చెబుతూ ది జర్నీ త్రూ ది చక్రాస్ టు ది సోర్స్ రిలైస్ ఆన్ ద కండిషన్ క్రియేటెడ్ ఇన్ ద జర్నీ విచ్ సర్వ్ యాజ్ ది స్టెప్స్ టు ఇన్ఫినిటీ. ఎంత గొప్పగా చెప్తాడు. ఇన్ ద ఫస్ట్ చాప్టర్ ఐ రోట్ దట్ ది హార్ట్స్ ఇన్స్పిరేషన్స్ లీడ్ టు ఫీలింగ్స్ విచ్ ఇన్ టర్న్ లీడ్ టు థాట్స్ అండ్ యాక్షన్స్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన, మనం సోర్స్కి వెళ్ళాలి అంటే మన మూలాన్ని గురించి మనం చర్చించుకున్నాం కదా. మనం మూలాన్ని గురించి కేంద్ర స్థాయి నుంచి, సో కేంద్ర స్థాయికి మన ప్రయాణం ఎలా సాగుతుంది? చక్రాల ద్వారా సాగుతుంది. అదే కదా మనం అనుకున్నది, ప్రతి చక్ర శుభ్రం కావాలి,
సో చక్రాలు ద్వారా మనము కేంద్రాన్ని చేరాలి అని అంటే ఎలా జరుగుతుంది, ఎలా మనకు నమ్మకం కలుగుతుంది అని అంటే ఆన్ ది కండిషన్స్ క్రియేటెడ్ ఇన్ ది జర్నీ. మన ప్రయాణంలో మనము మన లోపల ఉత్పన్నమయ్యే స్థితులు. అంటే ఆయన స్థితుల గురించి చెబుతూ ఇవి మనం చేరవలసిన అనంత దశకు ఇవి ఒక మెట్లు, సోపానాలు. మనం విక్రమాదిత్య సాలభంజికల సోపానాలు చూసాం కదా. కాబట్టి మనం కేంద్రాన్ని చేరాలి అని అంటే తప్పకుండా స్థితులు అనేది మన లోపల డెవలప్ కావాలి. అంటే ప్రతి చక్రాలో ఈ 4 దశలు రావాలి అని అంటున్నాడు. చూద్దాం. దీని గురించి నేను మొదటి చాప్టర్లో నేను చెప్పాను. ఏమంటే మనకెప్పుడైతే ఒక ప్రేరణగన ఉంటే అది మనల్ని అనుభూతిలోకి తీసుకుని పోతుంది, ఆ విధంగా ఆలోచనకు తీసుకుని పోతుంది, ఆ విధంగా చర్యకు తీసుకుని పోతుంది అని మనం చర్చించాం ముందుగా. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. ఇక్కడ మాస్టర్ చెబుతూ ప్రేతమ దాసి, బట్ వాట్ ట్రిగ్గర్స్ ఇన్స్పిరేషన్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అంటే ఏమంటున్నారు? మన లోపల మనము చేసే చర్యలు, మనం మాట్లాడే మాటలు బాగుండాలంటే ఆలోచనలు బాగుండాలి, ఆలోచనలు బాగుండాలంటే అనుభూతి బాగుండాలి, అనుభూతి బాగుండాలంటే ఇన్స్పిరేషన్ అంటే మన లోపల ఒక ప్రేరణ అనేది ఉండాలి కదా, ఒక స్ఫూర్తి అనేది ఉండాలి కదా. ఆ స్ఫూర్తి ఎట్లా వస్తుంది అనే దాని గురించి మాట్లాడుతున్నారు. బట్ వాట్ ట్రిగ్గర్స్ ఇన్స్పిరేషన్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్? కండిషన్స్. ఎంత గొప్పగా చెప్తాడు. అందుకే ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. ది కండిషన్ విత్ ఇన్ ట్రిగ్గర్స్ ఇన్స్పిరేషన్స్ దట్ గ్రో ఇన్ టు ఫీలింగ్స్, థాట్స్ అండ్ యాక్షన్స్. ఫీలింగ్స్, థాట్స్ అండ్ యాక్షన్స్ పవర్ ది ట్రాన్స్ఫర్మేటివ్ ఇంజిన్. మీరు కనుక కొంచెం గుర్తుకు తెచ్చుకుంటే ముందుగా మనం చదివాం. దట్ హెల్ప్స్ యూ డిజైన్ యువర్ డెస్టినీ. At the heart of it, your meditative practice creates conditions that untether your consciousness and help you to grow. ఎంత గొప్పగా చెప్తారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? మన లోపల స్ఫూర్తి కలగాలి, ప్రేరణ కలగాలి అంటే ఏం ట్రిగ్గర్ చేస్తుంది, ప్రేరేపిస్తుంది అని అంటే స్థితులు, దశలు అని అంటున్నారు. అదే కదా మనం చర్చించుకుంటాం. అయితే మనం ఎంతవరకు ముందుగా ఫస్ట్ చాప్టర్లో ఏం చదువుకున్నాం? ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఉండాలి. కానీ ఆ స్ఫూర్తి కలగాలి అని అంటే తప్పకుండా స్థితి ఉండాలి కదా. అంటే మనము బండారాకు కానీ సిట్టింగ్స్లో కానీ మనం కూర్చున్నప్పుడు ఒక కుదురు ఎలా ఉంటుందో ఒక మంచి స్ఫూర్తి వస్తుంది, మంచి స్థితి వస్తుంది. మంచి స్థితి ఎప్పుడు వస్తుందో అప్పుడు మనకు స్ఫూర్తి వస్తుంది. ముందు లోపల తత్వం బాగుండాలి కదా. అందుకే ఆయన అంటాడు, ఏమంటాడంటే ముందు నీ లోపల స్థితిని, అంతరంగిక స్థితిని నువ్వు డెవలప్ చేసుకో. అది ముందుగా ఏమన్నాడు ఆయన? ప్రేరణ ఉండాలి అంటాడు. ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుంది? ధ్యానం చేయాలనే ప్రేరణ, దేశభక్తి ప్రేరణ, మంచిగా ఉండాలనే ప్రేరణ, కుటుంబంలో మనము కుటుంబ శ్రేయస్సు కోసం మనం ఇన్ని ఎలా వస్తాయి అని అంటే మన లోపల కండిషన్ బాగుండాలి. కండిషన్ స్థితి ఎప్పుడైతే మన లోపల వస్తుందో ప్రేరణను ప్రేరేపిస్తుంది. ఆ విధంగా అనుభూతులు, ఆలోచనలు, చర్యలు అని అంటున్నాడు. ఇవన్నీ కలిపి మన లోపల పరివర్తన ఇంజన్. మన లోపల పరివర్తన కావాలి కదా, అందుకే కదా ఇక్కడికి వచ్చాం. పరివర్తన కావాలి కదా, మంచి మార్పు కావాలి కదా. సో ఇవన్నీ ఏం చేస్తాయి అని అంటే మనలను పరివర్తన వెహికల్ గా తయారు చేస్తాయి. ఆ విధంగా యూ కెన్ డిజైన్ యువర్ డెస్టినీ. ఎంత బాగా మాట్లాడతాడు. నీ విధి రూపకల్పన జరుగుతుంది. యా బాత్. బుక్ ఏముంది కదా, డిజైనింగ్ డెస్టినీ. అసలు విధి రూపకన ఎలా జరుగుతుంది?
అని అంటే మాస్టర్ గారు చెబుతూ, ఫస్ట్ నీ లోపల పరివర్తన రావాలి. పరివర్తన వెహికల్ అనేది నీ లోపల కలగాలి. అది ఎలా వస్తుంది? సరి అయిన చర్య ద్వారా. అది ఎలా వస్తుంది? సరి అయిన ఆలోచనల ద్వారా. అది ఎలా వస్తుంది? సరి అయిన అనుభూతుల ద్వారా. అది ఎలా వస్తుంది? నీ లోపల ప్రేరణ ఉండాలి కదా! ధ్యానం చేయాలి అంటే. అది ఎలా వస్తుంది? స్థితి డెవలప్ కావాలి అని అంటున్నాను. అంటే ఆయన చెబుతూ ఆయన ఇంకా ఏమంటాడంటే, మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మన హృదయంలో మెడిటేషన్ బ్రదర్ మీ ఆడియో కంటిన్యూటీ లేదు బ్రదర్. వీడియో కూడా స్టక్ అవుతుంది. వీడియో స్టక్ అయిపోయింది. గౌరీ ఆడియో కంటిన్యూటీ లేదు, బ్రేక్ అవుతుంది. నెట్వర్క్ మాట్లాడండి బ్రదర్. మీరు వీడియో కూడా ఆన్ చేసి నెక్స్ట్ స్లైడ్ పెట్టండి బ్రదర్. ఓకే. సో వాట్ ఇస్ ఇన్స్పిరేషన్ ఇన్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇంజిన్ అంటే ఈయన ఇక్కడ చెబుతూ మన ట్రాన్స్ఫర్మేషన్ ఇంజిన్ లో పరివర్తనలో ఏది ఏది మనల్ని బ్రదర్ అది ఎక్కువ వస్తుంది. మీరు స్టాప్ చేయండి బ్రదర్. సుబ్బారావు గారు ఓకే సార్.
సో మనకు ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఇంజిన్ రావాలి అంటే మన లోపల ప్రేరణను కలిగించేదేది, ప్రేరణను తోసేదేది అని అంటున్నా. అంటే మనం ఇక్కడ చూస్తున్నాం, ముందు స్థితి ఉండాలి, ఆధ్యాత్మిక అంతర్ముఖ స్థితి ఉండాలి. అది మనకు ఇన్స్పిరేషన్, ప్రేరణలు ఇస్తుంది. అది మన ఫీలింగ్స్ను మారుస్తుంది, అనుభూతులను మారుస్తుంది. చేంజ్ యువర్ థింకింగ్, ఆలోచనను మారుస్తుంది. చేంజ్ యువర్ యాక్షన్స్, చర్యలను మారుస్తుంది. ఆ విధంగా సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అనేది మనం చూస్తున్నాం. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. సో అదే బొమ్మ ముందుగా కూడా మనం పెట్టాము అక్కడ ముందు ఫస్ట్ చాప్టర్ లో. ఇక్కడ ఫస్ట్ చూస్తున్నాం కదా, ఇక్కడ ఆన్ అని ఉంది స్విచ్. ఏది ఆన్ చేయాలి? కండిషన్. అట్ ఫస్ట్ ఏ కండిషన్ ఓన్లీ డిసెంట్ ఆఫ్టర్ డీప్ మెడిటేషన్. ఇదే మనం చర్చించుకున్నాం. మనం ధ్యానంలో లోతుకెళ్తే స్థితి అనేది మన లోపల అవనతం అవుతుంది. తర్వాత ఏమవుతుంది? when you meditate on the heart, the inspiration flows through your consciousness. నీవు ధ్యానం మీద, హృదయం మీద ఎప్పుడైతే ధ్యానం చేస్తావో, స్ఫూర్తి, ప్రేరణ అనేది మన చైతన్యంలోకి ప్రవహిస్తుంది అని అంటాడు. ఎంతో మంది ఎంత చెప్పినా వినరు. ఎలా వింటారు? ధ్యానం. తరువాత ఫీలింగ్ ఇస్ ది కాజ్ ఇన్ ద హార్ట్. తర్వాత ఏమవుతుంది? మన లోపల అనుభూతులు కలుగుతాయి. తర్వాత ఏమవుతుంది? ఇక్కడ చూస్తున్నాం కదా, ఎఫెక్ట్ అక్కర్డ్ ఇన్ యువర్ మైండ్. నీ మనస్సులో అది ప్రభావితాన్ని కలిగిస్తుంది, నీ ఆలోచనలు మారుస్తుంది. క్యా బాత్ హై. తర్వాత రిజల్ట్స్ ఇన్ పాజిటివ్ అవుట్కమ్ యాక్షన్స్. అప్పుడు నీ యొక్క చర్యలు మారుతాయి. అప్పుడు సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్. అప్పుడు మన లోపల పరివర్తన జరుగుతుంది. హెల్ప్స్ యూ డిజైన్ యువర్ డెస్టినీ. అంటే మన విధి రూపకల్పనకి ఇది ఉపయోగపడుతుంది. అంటే అంత పుస్తకాన్ని ఇంత చిన్న దాంట్లో మాస్టర్ గారు చెప్పారు. సో దిస్ ఈస్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఇంజిన్. అప్పుడే మన లోపల, ఇక్కడ మనం చూపిస్తున్నాం కదా బల్బ్ వెలిగేది మనం చూస్తున్నాం. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. నెక్స్ట్ స్లైడ్. యు మే ఆస్క్ దాజీ, what creates conditions? The blocks in consciousness affect the creation of conditions, but a bigger factor in creating in condition is the secret ingredient, that is your attitude. ఇది అందరం అండర్లైన్ చేసుకోవాలి. ఎన్ని తూర్లు చెప్పింటారు ఆయన. The attitude you bring to meditation determines the altitude from which the condition descend into our heart. Kya baat hai. Contrast an angry, irritated and disinterested attitude with a loving, tender and melting attitude. Which heart will attract conditions that propel inner growth. ఎంత గొప్పగా చెప్తాడు ఆయన. చెబుతూ క్వశ్చన్ ఎగ్జామ్లో కూడా మనల్ని క్వశ్చన్ అడగచ్చు. వాట్ క్రియేట్స్ కండిషన్స్? మన లోపల ఈ అంతర్ముఖంగా మన లోపల స్థితులు డెవలప్ కావాలని చెప్తున్నాం కదా. ఏది ఆ స్థితులను తయారు చేస్తుంది, ఏమి ఆ స్థితులను తయారు చేస్తుంది అనేది క్వశ్చన్. అయితే ఫస్ట్ ఆయన ఏమంటున్నాడు? మన లోపల ఎన్నో అడ్డంకులు ఉన్నాయి, స్థితులు మన లోపల తయారు కాకుండా. అంతే కదా, ఎన్నో అడ్డంకులు మన లోపల, యాక్సెప్టెన్స్ కానీ ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. అయితే నిజంగా మన లోపల మంచి స్థితి డెవలప్ కావాలి అని అంటే వాట్ ఈస్ ది సీక్రెట్ ఇంగ్రీడియంట్? మనం చర్చించుకున్న ఒక చాప్టర్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని అంటే రహస్య గుళిక. యువర్ యాటిట్యూడ్, మై యాటిట్యూడ్, అవర్ యాటిట్యూడ్. అంటే మన యొక్క వైఖరి, మన యొక్క మనోభావం అని అంటున్నాడు. ఎప్పుడైతే ధ్యానము ద్వారా మన లోపల మంచి వైఖరి మన లోపల డెవలప్ అవుతుందో, ఇట్ డిటర్మైన్స్ ది ఆల్టిట్యూడ్. ఆల్టిట్యూడ్ అంటే ఎత్తు. నువ్వు ఎంత ఎత్తుకైనా వెళ్ళొచ్చు అంటాడు. ఎలా? ప్రేమ,
కోమల తత్వం, ద్రవించే వైఖరి. అట్లా మెడిటేషన్లో కూర్చున్నామంటే అలా మెల్ట్ అయిపోతామంటాడు. అందుకే పక్కన బొమ్మ పెట్టాం. యువర్ యాటిట్యూడ్, నాట్ యువర్ యాప్టిట్యూడ్, డిటర్మైన్స్ యువర్ ఆల్టిట్యూడ్. అని అంటే మన వైఖరి మనం ఎంత ఎత్తుకు ఎదగాలి ఆల్టిట్యూడ్ డిటర్మైన్ చేస్తుంది, అంతేగాని ఆప్టిట్యూడ్ కాదు. ఆప్టిట్యూడ్ అంటే ఏంటి? నాకెంతో నాలెడ్జ్ వచ్చు, నాకెంతో సామర్థ్యం ఉంది, నేను పెద్ద మిషన్నే తయారు చేస్తాను. ఇట్స్ ఆల్ ఓకే, దట్స్ ఆల్ గుడ్. ఎంతో మంది మేధావులు ఉంటారు, ఎంతోమంది పెద్ద పెద్ద లాయర్స్ అంతా ఉంటారు. ఇట్స్ ఓకే. ఫిజికల్గా భౌతికంగా బాగానే ఉంటాం, కానీ ఆధ్యాత్మికంగా డెవలప్ కావాలి అని అంటే మనం వింటూ ఉంటాం కదా, ఎంతో మంది జ్ఞానులు అనేవాళ్ళు తప్పుడు మార్గంలో ఉన్నారు. కాబట్టి యాటిట్యూడ్, వైఖరి అనేది చాలా ముఖ్యమైనది అనేది ఇక్కడ భావం. కాబట్టి ధ్యానంలో మనం ఎటువంటి వైఖరితో మనం ధ్యానము ద్వారా మనం తెచ్చుకుంటామో అది మన యొక్క ఉన్నతిని డిటర్మైన్ చేసి ఆ ద్వారా మన హృదయంలో దివ్య స్థితులు అనేటివి, కండిషన్స్ అనేటివి మన లోపలికి వస్తాయి, అవనతమవుతాయి అని అంటున్నారు. అయితే ఆయన మాట్లాడుతూ మంచి వైఖరులు కాకుండా చెడు వైఖరులు ఉన్నాయనుకో, అంటే కోపమో చిరాకో, ఏం చేస్తావులే, డిజింట్రెస్ట్, దేని మీద ఉత్సాహం ఉండదు, చచ్చిన పాయలు అని చాలా మంది ఉంటారు. ఇటువంటి మనస్తత్వం ఏం చేస్తుంది? మనల్ని ముందుకు తీసుకుని పోదు కదా. కాబట్టి మనకి ఎటువంటిది కావాలి? ప్రేమ, కోమలతత్వం, తరువాత మనల్ని ద్రవించే వైఖరి మన లోపల ఉండాలి అంటారు. అందుకని క్వశ్చన్ వేస్తాడు, విచ్ హార్ట్ విల్ అట్రాక్ట్ కండిషన్స్ దట్ ప్రొపెల్ ఇన్నర్ గ్రోత్. మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి, చక్రం చక్రం దాటి మనం కేంద్ర స్థాయికి వెళ్ళాలి, ప్రతి చక్రాన్ని మనం దాటాలి అని అంటే ఎటువంటి హృదయం అటువంటి స్థితులను మన లోపల ఆంతరంగికంగా పెరుగుదలను తీసుకుని వచ్చి ముందుకు తీసుకుని పోయే స్థితులు, ఇంకా ముందుకు తీసుకుని పోయి ఎటువంటి హృదయం కావాలి అని అంటున్నాడు. అని అంటే ఆయన చెబుతూ ఎంత గొప్పగా ఆయన చెప్తారు అని అంటే, ఆయన చెబుతూ when you nurture conditions with right attitudes. అందుకే ఆయన చెప్తూ ఉంటారు, యాటిట్యూడ్ రా బాబు, నువ్వు చేసే మెడిటేషన్ 5%, మిగతా 95%. when you nurture conditions with the right attitude and take a keen interest in observing them, you can appreciate how flowering of chakras is help your consciousness evolve. You can notice the finer subtleties of inner change. For example, you can experience how the blossoms of the second chakra and later on the 8th chakra create unique flavors of peace. Over time, terms like heavy peace, very light peace, shallow peace, and drowning peace become part of your vocabulary. All these conditions and many more are created as chakras flower. ఇది చాలా మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఏమంటాడంటే, మన లోపల ఆధ్యాత్మిక స్థితులు కావాలి అని అంటే రైట్ యాటిట్యూడ్ ఉండాలి, సరైన వైఖరి ఉండాలి, దివ్య గుణాలు ఉండాలి. మా తండ్రి గారు చిన్నప్పుడంతా చెప్పేవారు, భగవద్గీత తీసుకుని దైవాసుర సంపద విభాగ యోగంలో దివ్య గుణాలు ఏమున్నాయి రే, ప్రతిరోజు దాని మీద కొద్దిసేపు అనుకుని దాని మీద గమనం పెట్టి, నాకు ఇప్పుడు అర్థమయ్యేది కాదు, ఇప్పుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి అరే, ఎందుకు ఆధ్యాత్మికంగా మనం ముందుకెళ్ళాలి అంటే తప్పకుండా నువ్వు మంచిగా ఎందుకు ఉండాలి, రైట్ యాటిట్యూడ్ ఎందుకు కావాలి? చెడ్డగా ఉంటే మనం పైకి ఎదగలేమా? మనందరికీ క్వశ్చనే కదా ఇది. వి డోంట్ నో. మాస్టర్ గారు క్లియర్ కట్గా చెప్తున్నారు, నీవు అది సాధించాలంటే ఇది ఉండాలి. కాబట్టి సరైన వైఖరి ఉండాలి. దానితో పాటు అదే నేను సరైన వైఖరిలో ఉన్నానా లేదా అని అబ్జర్వేషన్ ఉండాలి, పరిశీలన.
అవగాహన ఉండాలి. దాన్ని అవగాహనకు కావలసినటువంటి కీన్ ఇంట్రెస్ట్, చాలా గొప్ప అభిరుచి ఉండాలి. కాబట్టి అరే నేను ఎట్లంటే ఎట్లా పోతానో, నా ప్రకారంగా నేను వెళ్తాను, అవసరమైతే ఇలా కాదు. ఇలా కాదు ఆయన చెప్పేది. నీవు అరే నా లోపల సరైన వైఖరి ఉందా లేదా, ఎందుకు నీవు గమనించవు అని అంటున్నాడు. అప్పుడు మాత్రం మనము అరే నా లోపల చక్రాలు అనేటివి జాగృతమవుతాయి, ఫ్లవర్ అవుతాయి, వికసిస్తాయి. దాన్ని నీవు గమనించవచ్చు. అరే నా స్థాయి ఇలా ఉంది కదా అని నీవు అప్రిషియేట్ చేసుకోవచ్చు, అభినందించుకోవచ్చు. అట్లా ఎప్పుడైతే సరైనటువంటి వైఖరి మన లోపల ఎప్పుడైతే ఉంటుందో మన చైతన్య స్థితి ఎవాల్వ్ అవుతుంది, వికసితమవుతుంది అని అంటున్నారు. అనంటే ఆయన చెబుతూ ఎప్పుడైతే మనము సరైన ధ్యానం చేసే స్థితి మనం ఎప్పుడైతే తెచ్చుకుంటామో మన ఆంతరంగికంగా వచ్చే మార్పుల యొక్క సూక్ష్మ స్థితిని మనం చూడగలుగుతాము. యూ కెన్ నోటీస్ ఇట్. మనం విత్తనం వేస్తాము, పుష్పం వచ్చింది, పెరిగి మనం చూస్తున్నాం కదా, అట్నే మన లోపల వచ్చే మంచి స్థితులను మనము చూడొచ్చు. ఉదాహరణకు ఆయన చెబుతూ ఎంత గొప్పగా చెప్తాడు. రెండవ చక్ర, మొదటి చక్ర మనకు తెలుసు, యాక్సెప్టెన్స్ అంత అంగీకారం. రెండవ చక్ర యొక్క గుణం ఏంటి? శాంతి కదా, శాంతే కదా. అదే రెండవ చక్రాలో శాంతి, మనకింకా 8th చక్ర ఉంది, 6, 7, 8. దాంట్లో ఈ శాంతి యొక్క ఇంకా మనోహర స్వరూపం మనం అక్కడ చూడొచ్చు, దాన్ని నీవు గమనించవచ్చు. 2లో జరిగేది 8లో రిఫ్లెక్ట్ అవుతుంది. రెండిట్లో ఒక మాదిరిగా ప్రశాంతత ఉంటే అక్కడ ఇంకా చాలా గొప్పగా ఉంటుంది. అక్కడ యునీక్ పీస్ అంటున్నాడు, యునీక్ ఫ్లేవర్స్ ఆఫ్ పీస్. ఎంతో గొప్ప శాంతిని నువ్వు అనుభూతి చెందొచ్చు. అప్పుడు మనం చెప్తాం, మనం ఇదంతా గమనిస్తూ ఉంటే అరే ముందు నా స్థితి ఎట్లా ఉంది, ఏదో సార్ సాంద్రమైన శాంతి, హెవీ పీస్, బరువైన శాంతి. శాంతి ఉన్నట్టే ఉంటుంది కానీ లోపల బరువు ఉంటుంది. కొంత ముందుకు పోయిన తర్వాత చాలా తేలిక శాంతి. తర్వాత కొన్ని తూర్లు అసలు మనకు నిస్సారమైన శాంతి, మంచి కండిషన్ ఒక తూరు ఉండకపోవచ్చు. ఒక తూరి మనం అలా కూర్చుంటే మెడిటేషన్లో డ్రౌనింగ్ పీస్, అలా లోపలికి మనం మునిగిపోతాము. కాబట్టి అరే నీ స్థితి ఎలా ఉంది అని అంటే, లేదండి ఇది నువ్వు సాంద్రంగా ఉంది, హెవీగా ఉంది నా శాంతి, లేకపోతే తేలిగ్గా ఉంది, ఏదో పైన ఉపరితలంలో ఉన్నట్టుంది, లేదండి చాలా మంచి లోపలికి పోయిన అనుభూతి వచ్చిందే అని అంటున్నారు. ఈ విధంగా ఎన్నో 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 స్థితులు మనము అనుభూతి చెందుతాము అని అంటున్నారు. నెక్స్ట్ బ్రదర్, ఇది మీరు చూస్తున్నారు అంటే దీంట్లో మీకు కనపడుతుందో లేదో కానీ ఇక్కడ మనం చక్రాలు ఇచ్చాం 1 నుంచి 13 వరకు. తర్వాత ఒక్కొక్క చక్రాలో ఎటువంటి అనుభూతి వస్తుంది అని మనం చూసాం, ఎటువంటి వైబ్రేషన్స్ వస్తాయి, అది ఏ క్షేత్రంలో ఉన్నా. ఇవన్నీ మనమేం చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనము దీనికైనా మనం చూస్తే 2వ చక్రాలో మనం పీస్ చూస్తున్నాం, ఇక్కడ చూస్తున్నాం కదా, ఫీలింగ్, కామ్, కైండ్, పీస్, ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. అదే మనం 8వ చక్రాగన వెళ్తే అక్కడ కూడా పీస్ చూస్తున్నాం, అంటే యూనిక్ పీస్ అక్కడ చూస్తున్నాం. ఓకే, అట్నే 4వ చక్ర మనం చూడండి, అక్కడ హ్యూమిలిటీ ఉంది, వినమ్రత. అదే 12వ చక్రాలో గన మనం వెళ్తే అక్కడ కంప్లీట్ హ్యూమిలిటీ, సంపూర్ణ వినమ్రతను మనం చూడొచ్చు. అట్లే 10వ చక్రాలో గన చూస్తే మనం ఆ ప్రభుతో ఏకత్వం అయ్యేది ఉంటుంది. అదే 13వ చక్రాలు అది ఇంకా గొప్పగా ఉంటుంది అని అంటున్నాడు. అంటే మనం ఏం నేర్చుకున్నాము? ట్రాన్స్ఫర్మేటివ్ ఇంజిన్ అని అంటే 1వ చక్రాలో మన దశ, మన యొక్క స్థితి పొందాము అని అంటే ఆయన మనడు ఇన్స్పిరేషన్, అంటే మన లోపల ఒక ప్రేరణ వస్తుంది.
దాని ద్వారా ఏమేమి ఫీలింగ్స్ వస్తాయి, అనుభూతులు వస్తాయి? తృప్తి, సహనం, ఫర్బియరెన్స్, బ్యాలెన్స్, సంతులత. ఇంకొక పక్క చూస్తే డిస్కంటెంట్మెంట్ అంటే అతృప్తి, స్వార్థం, జెలసీ. అంటే ఫేవరబుల్, అన్ఫేవరబుల్. అన్ఫేవరబుల్ నుంచి మనం ఫేవరబుల్కి వస్తాము అనేది మనం అక్కడ చూస్తున్నాం. అక్కడి నుంచి వైబ్రేషన్స్ ఎలా ఉంటాయి అంటే, ఒకటవ చక్రాలో జరిగే, ఎప్పుడైతే ఒకటవ చక్రం మీద మనం ఆధిపత్యం సంపాదిస్తామో, దాని మీద ప్రభావితం అవుతామో, అది 6వ చక్రాలో, 11వ చక్రాలో, మూలాధారలో ప్రభావితం ఇస్తుంది అని అంటారు కదా. అక్కడి నుంచి మన ఆలోచనలు, దీనికి సంబంధించిన ఆలోచనలు ఉంటాయి, మనం పని చేస్తాము అని అంటున్నారు. ఓకే, దీని గురించి మళ్ళీ చర్చించుకుందాం. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. సో ఇక్కడ మనం నిజంగా ఈ చాప్టర్ యొక్క లోతుకి వెళ్తున్నాం. ఆయన చెబుతూ ది 4 stages ఆఫ్ ఫ్లవరింగ్ ఆఫ్ ఎ చక్ర. మీకందరూ ఐ థింక్ యు ఆర్ ఆల్ కమింగ్ విత్ ద ఫ్లో విత్ ద ఫ్లో. నేను మాస్టర్ గారు ఎలా తీసుకెళ్తున్నారో మనం అలా వెళ్ళాలి. మన లోపల ఏదైనా కాబ్ వేవ్స్, ముందుగా ఏదైనా ఆలోచనలు ఉంటే అవన్నీ పక్కన పెడదాం. మనం ఆయన ఏం చెప్తున్నారో దాని ప్రకారం వెళ్తాం. ఫ్లో విత్ ద ఫ్లో, ప్రవాహంతో మనం ప్రవహిస్తాం. సో ఒక చక్ర జాగృతం కావాలి అంటే 4 దశలు అని మొదటి నుంచి చర్చించుకున్నాం. జాగృతం అంటే ఏంటి? గ్రంథి నుంచి చక్ర, కమలం. అదే కదా మనం చర్చించుకున్నది. కాబట్టి ఇది ఎన్ని దశల్లో జరుగుతుంది అని అంటే 4 దశల్లో జరుగుతుంది అని అంటున్నాడు. చదువుదాం 98th పేజ్లో 90. ది ఫ్లవరింగ్ ఆఫ్ ఎ చక్ర హ్యాపెన్స్ ఇన్ 4 distinct stages. And in these stages, it goes from being a knot to a lotus. Each stage serves a specific purpose, and once that purpose is fulfilled, the next stage commences, much like the launch stage of a rocket that propels to reach escape velocity and settle into orbit. Enta goppaga istadu. There are 4 stages in which chakra flowers. These are Salokyata, coexistence; Samipyata, nearness; Sarupyata, identicality; Sahigyata, merger. Okay. ఆయన చెబుతూ చక్ర జాగృతమయ్యేది 4 డిస్టింక్ట్ స్టేజెస్. ఒక చక్రకు ఆ స్టేజ్ ఉంది కదా, దశ అనేది ప్రత్యేకంగా ఉంటుందంటాడు. ఈ దశల్లో అంటే సాలోక్య, అవన్నీ ఆ 4 దశల్లో మనము గ్రంథి నుంచి మనం అనుకున్నాం కదా, విపరీతమైన ముడి, మన సంస్కారాల ముడి నుంచి మనము లోటస్, కమలానికి ఎలా వెళ్తామంటే 4 దశలు ఖచ్చితంగా ప్రతి చక్రాలో మనం అనుభూతి చెందాలి అని అంటున్నారు. అంటే ప్రతి చక్రాలో మనం అనుభూతి చెందాలి. ప్రతి చక్రాలో 4 దశలు ఉంటాయి. ప్రతి చక్రాలో ప్రతి దశకు ఒక ప్రత్యేకమైనటువంటి పర్పస్ ఉంటుంది, ప్రయోజనం ఉంటుంది. ఎటువంటి మార్పును కలిగిస్తుంది? మొదటి దశ, 2వ దశ, 3వ దశ, 4వ దశ. ప్రతి దశకు ఒక ప్రయోజనం ఉంటుంది. ఒక దశ యొక్క ప్రయోజనం అయిపోతే మళ్ళా 2వ దశ స్టార్ట్ అవుతుంది. అదైపోతే 3వ దశ స్టార్ట్ అవుతుంది. అదైపోతే 4వ దశ స్టార్ట్ అవుతుంది. ఇది ఎట్లా అని అంటే, ఎప్పుడైతే మనము రాకెట్ను ఆకాశంలోకి పంపించాలి, మనము కక్షలోకి పంపించాలి అని అంటే ఎస్కేప్ వెలాసిటీ అంటాం కదా. ఎస్కేప్ వెలాసిటీ అంటే ఏంటి? మనం కింద ఇచ్చాం. Escape velocity is the minimum velocity required by a body to be projected to overcome the gravitational pull on Earth. This minimum velocity required by an object to escape the gravitational field, that is, escape the land,
వితౌట్ ఎవర్ ఫాలింగ్ బ్యాక్. అని అంటే మనం ఇక్కడ కూర్చొని ఒక బంతి పైన వేసామనుకో, అది కింద పడుతుంది కదా. రాకెట్ పైకి వెళ్ళాలి అని అంటే బంతి ఎందుకు కింద పడుతుంది? దానికొక ఆర్బిటల్ వెలాసిటీ, అంటే భూమి ఆకర్షపు శక్తి ఉంటుంది కాబట్టి అది కిందికి లాగుతుంది. కాబట్టి ఇంజన్ మనం రాకెట్ పైకి పంపించాలి అని అంటే భూమి ఆకర్షణ శక్తి యొక్క వేగం ఎంత ఉందో అంతకు మించిన వేగంతో మనం రాకెట్ గన మనం పంపిస్తే అది పైకి వెళ్తుంది. అదే ఎస్కేప్ వెలాసిటీ. అనంటే భూమి ఆకర్షణ దాని నుంచి అది ఎస్కేప్ అయి దాన్ని చొచ్చుకుని పైకి వెళ్తుంది అని అంటాడు. మనం ఎప్పుడైనా చూసామా టీవీల్లో రాకెట్ ఎలా వెళ్తుంది? డిఫరెంట్ దశల్లో దాన్ని కాలుస్తారు, మనం చూసామా? ఒక్కొక్క దశలో నెక్స్ట్ స్లైడ్ బ్రదర్, దాన్ని అక్కడ చర్చించుకున్నాం. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్, మళ్ళా దీనికోసం మనం ఇక్కడ చూస్తున్నాం కదా ఈ రాకెట్ ఎలా పైకి వెళ్తుంది అని అంటే ఫస్ట్ స్టేజ్లో ఎప్పుడైతే ఇది కాల్చబడుతుందో ఇగ్నైట్స్ అండ్ దెన్ లిఫ్ట్స్ ది వెహికల్ అట్ అన్ ఇంక్రీజింగ్ వెలాసిటీ. అంటే ఎప్పుడైతే కాల్చబడుతుందో అది ఎక్కువ వేగంతో ముందుకెళ్తుంది, దానికుంటే బరువునంతా కిందికి వేస్తుంది. మళ్ళా రెండవ స్టేజ్లో ఎప్పుడైతే ఇంకా మళ్ళా కాలుస్తారు అది ఇంకా వేగంగా వెళ్తుంది. అట్లా ప్రతి రాకెట్ ప్రయోగం జరగాలి అంటే 3 దశలు ఉంటాయంటాడు. ఇంకా ఎన్నో దశలు ఉండొచ్చు. దాని ద్వారా దాని వెయిట్ తగ్గి వేగం పెరిగి భూమి ఆకర్షణ నుంచి పైకి వెళ్తుంది అనేది ఈ బొమ్మ. అంతకంటే ఏం లేదు. మళ్ళా ముందుకు రండి బ్రదర్, దాని ముందుకు 10th. సో ఇక్కడ ఆయన చెబుతూ మనం ఆధ్యాత్మికంగా మన లోపల ముందుకు వెళ్తూ ఉంటే ఏది మనల్ని అడ్డగిస్తుంది? ఏది మనలో భూమి వైపు లాగుతుంది ముందుకు పోకుండా? కాబట్టి భూమి వైపు లాగకుండా అంటే ప్రాపంచిక కాకుండా సూక్ష్మ స్థితులు మన లోపల రావాలి అని అంటే ఎట్లయితే రాకెట్ ప్రయోగం చేసినప్పుడు అది ఎస్కేప్ వెలాసిటీ దాటి విపరీత వేగంతో భూమి ఆకర్షణ శక్తిని దాటుతుంది. ఇది చూడండి ఎగ్జాంపుల్. అట్లనే మన లోపల మన రాకెట్, మన లోపల మన కాన్షియస్ రాకెట్, మన చైతన్య రాకెట్ అంటాం కదా, అది ఎస్కేప్ వెలాసిటీ పొందాలి అని అంటే ఈ ఆకర్షణ యొక్క దీని నుంచి మనం ముందుకెళ్ళాలి అని అంటే 4 దశలు అంటున్నాడు. ఇక్కడ రాకెట్ 3 దశలు ఉన్నాము, ఇక్కడ 4 దశలు. కాబట్టి ఏంటేంటివి? అక్కడ రాకెట్ దశలు దాటి ఇంకొక ఆర్బిట్లోకి, ఇంకొక కక్షలోకి వెళ్తుంది. ఇక్కడ ఈ లోపల మనం ఇంకొక కక్ష, ఇంకొక చక్రాకి రావాలి అని అంటే ఒక్కొక్క చక్రాలో 4 రకాల ఫైరింగ్ జరగాలి అని అంటున్నాడు. రాకెట్ ఎట్లయితే ఫైరింగ్ జరుగుతుందో అవి ఏంటివి? ఇవి 4 అంటున్నాడు. చక్రాను జాగృతం చేసేది. 1 సాలోక్యత. ఎంత బాగా వివరిస్తాడంటే సాలోక్యత అంటే కో ఎగ్జిస్టెన్స్. ఏదైనా మనం సహజీవనాన్ని గురించి చెప్తున్నాం కదా, సో దాని గురించి మాట్లాడుకుందాం. నియర్నెస్, సామీప్యత, దగ్గరగా పోవడం. ఐడెంటికాలిటీ, సారూప్యత, దానిగా తయారు కావడం. మెర్జర్, లయ, దీన్నే మనం సాయుజ్యత అని అంటాం. ఓకే, నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. సో నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. ఎస్, కరెక్ట్. ది 4 స్టేజెస్ ఆఫ్ ఫ్లవరింగ్ ఆఫ్ ఎ చక్ర. ఓకే, ఇక్కడ మనం 2 బొమ్మలు చూస్తున్నాం. ఓకే, 1 కో ఎగ్జిస్టెన్స్, సాలోక్యత. ఇక్కడ మీరు 2 చూస్తున్నారా? కరెంట్ కాన్షియస్నెస్ అంటే నా మనస్సు, నా బుద్ధి, నా చిత్తం, నా అహంకారం, నా చైతన్య స్థితి ఎలా ఉంది. న్యూ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్. కాబట్టి మనం 4 దశలు అనుకున్నాం కదా ప్రతి చక్రాలో. ఫస్ట్ 1వ చక్రాకు వచ్చామనుకో, సాలోక్యత అంటే అర్థం ఏంటి అని అంటే 1వ చక్రాలో ఉండే చైతన్య స్థాయికి మనం వచ్చాము. ఇప్పుడు పక్కనే ఉన్నాం కదా. ఇప్పుడు ఇంతవరకు ఈ బొమ్మ కాకుండా ఇంకొక బొమ్మ
ఊరిగా కరెంట్ కాన్షియస్నెస్ అంటే ఒకటే చూపించేవాళ్ళం. సాలోక్యత అంటే మనం ఏదైతే మనం 1వ చక్రాలో లేకపోతే 2వ చక్రాలో ఎదగదలుచుకున్నామో దానికి మనం సహజీవనం అనేది ఇక్కడ చూస్తున్నాం. స్టేజ్ 1 కో ఎగ్జిస్టెన్స్. సాలోక్య అంటే అదే ప్రపంచంలో ఉండడం. ప్రపంచం అంటే ఏంటి? లోక్ మీన్స్ ది వరల్డ్. వాట్ ఈస్ దట్ వరల్డ్? చక్ర ఈజ్ అ వర్డ్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఎంత గొప్పగా చెప్తాడు ఆయన. చెప్తాడు కదా ప్రతి ఒక్కటి ఒక కాన్స్టలేషన్ అని. చూద్దాం ఏంటి అనేది. తర్వాత నెక్స్ట్ ఏం చర్చించుకున్నాం? సామీప్యత, నియర్నెస్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? మన చైతన్య స్థాయి, కొత్త స్థాయి ఏదైతే ఉందో అక్కడికి వచ్చినా దాని పక్కనే ఉన్నా ఇంకా దానికి మనం అలవాటు కాలేదు. ఇక్కడ అలవాటు అవుతుంది అనేది మనం చూస్తున్నాం. ఓకే, చర్చించుకుందాం. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. నెక్స్ట్ స్లైడ్. సో ఇక్కడ మనం చూస్తున్నాం స్టేజ్ 1 కో ఎగ్జిస్టెన్స్, సాలోక్యత, టు ఎగ్జిస్ట్ టుగెదర్ ఆర్ అట్ ది సేమ్ టైం అని అంటే ప్రతి చక్రాలో 4 దశలు పొందాలి. ఈ మొదటి దశ మనం ప్రతి ఒక్కరూ ఆ స్థాయికి రావాలి. అది ఏంటి? సాలోక్యత అనేది మనం చర్చించుకుంటున్నాం. చూద్దాం ఇక్కడ ఏం రాశాడు. ఇన్ కో ఎగ్జిస్టెన్స్ యువర్ కాన్షియస్ ఇస్ రైజ్ టు ది లెవెల్ ఆఫ్ ది చక్ర యు అరైవ్డ్ అట్. ది సడన్ షిఫ్ట్ ఇన్ కాన్షియస్నెస్ కెన్ బి ఎ పెక్యులర్ ఎక్స్పీరియన్స్ ఫర్ సమ్. It is like moving a new country. The language, culture, and cuisine are all different. You need to adjust and adapt to the new place that has different weather and winds. In coexistence, your consciousness, which was well settled, is now on a new turf. ఎంత గొప్పగా చెప్తున్నాడు. It is a condition in which you feel awakened, alert. The mind perceives the presence of a pervasive divine force enabling you to elevate your consciousness. Coexistence can make some people feel a little restless or feel mild heaviness in the head. అలా పేర పెద్దగా ఉంది, మనం కొంచెం చదువుకుందాం. కాబట్టి ఇక్కడ మనం ఏం చర్చించుకుంటున్నాం? సాలోక్యత. సాలోక్యత అంటే సలోక ప్లస్ యత అంటే ఒకే ప్రపంచంలో ఉండడం. ప్రపంచం అంటే ఒక చక్రానే ఒక ప్రపంచం అనంటే ఇక్కడ ఏమవుతుంది? మనం మామూలుగా ధ్యానం చేస్తాం, ఫస్ట్ చక్ర అనుకుందాం. సాలోక్య స్థితి వచ్చింది అని అంటే అర్థం ఏంటి? నీ యొక్క చైతన్య స్థాయి, ఇప్పుడు ఫస్ట్ చక్ర చైతన్య స్థాయి ఇది అనుకోండి, మన చైతన్య స్థాయి ఇక్కడ ఉందనుకోండి. సాలోక్యత అనేటువంటి అనుభూతి, ఆ స్థితి మన లోపల చక్రాలో వచ్చింది అని అంటే మనం ఆ కాన్షియస్ లెవెల్కు మనం ఎదుగుతున్నాము. మొదటి చక్రాలో కావలసినటువంటి చైతన్య స్థాయికి మనం వస్తాము అని అంటే మనం పక్కనే అదే స్థితి మన లోపల ఉంటుంది, అంటే మన లోపల. ఓకే, అయితే ఏమవుతుంది అని అంటే ఎప్పుడైతే ఇమ్మీడియట్గా మన లోపల ఈ ఆకస్మికమైనటువంటి మార్పు, అంటే మనం అట్లా పైకి ఎప్పుడైతే తీసుకుని రాగలుగుతామో మన లోపల ఎలా ఉంటుంది? ఒక పెక్యులర్ ఎక్స్పీరియన్స్. ఏదో కొత్తగా ఉంది, ఇది ఏదో విచిత్రంగా ఉంది. మన ఇంకొక కాన్షియస్నెస్ ఎక్కడికో పొమ్మని చెప్తూ ఉంటుంది, కానీ ఇది మాత్రం అరే ఇది బాగుందిరా అని చెప్తూ ఉంటుంది. ఓకే, అంటే దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు దాజీ అంటే క్యా బాత్ హై, ఇది మనం కొత్త దేశానికి వెళ్ళినట్లు అని. అంటే మనం ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్తాం, కెనడాకి వెళ్తాం, రష్యాకి వెళ్తాం. ఓకే, అంటే మనం అక్కడికి వెళ్ళాం, మనం అమెరికాకి వెళ్ళాం. అమెరికాకి వెళ్తానే పని జరగదు కదా, అక్కడ భాష వేరు, సంస్కృతి వేరు, తిండి, వంటకాలు, కుజన్ అవన్నీ వేరు కదా. నువ్వేం కావాలి? నువ్వేమో అక్కడికి వెళ్ళావు, అక్కడ మనం అడ్జస్ట్ కావాలి కదా, సర్దుబాటు కావాలి కదా, అడాప్ట్, అక్కడుండే పరిస్థితులు మనం స్వీకరించాలి కదా.
ఎందుకు అంటే అక్కడ అమెరికాలో ఒక వాతావరణం, ఆ యొక్క గాలులు, ఎండలు, టైమింగ్ ఎంత డిఫరెంట్గా ఉంటుంది, అవునా కాదు? అట్లనే మనం ఒక చక్రాలో ఆ చైతన్య స్థాయి ఇక్కడికి ఉంది. మనం ధ్యానం చేస్తూ మొదటి దశలో మనం ఆ చైతన్య స్థాయికి వచ్చాం. ఓకే, వచ్చాం, బాగానే ఉంది. కానీ మనము ఇది కొత్తది కదా, మనకు ఈ అనుభూతే కొత్తది. ఇంకా అనుభూతితో మనం అడ్జస్ట్ కాలా. ఈ చక్రాల పరిస్థితి భిన్నంగా కనపడుతూ ఉంది. అరే, నాకుండే ఆలోచన ఈ చక్రాకు వచ్చిన ఆలోచన స్థాయి. కాబట్టి ఆ చక్రాలో ఎటువంటి స్థితి ఉందో దాన్ని మనం మెల్లమెల్లగా ప్రతిరోజు అడ్జస్ట్. మన తప్పుడు ఆలోచన వచ్చినా, అరే నేను చక్రాకు వచ్చాను అని మనం అడ్జస్ట్ కావాలి, సర్దుబాటు చేసుకోవాలి. కళ్ళు మూసుకొని మనం ఆ స్థితిని పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి అండ్ అడాప్ట్, స్వీకరించాలి అని అంటున్నారు. ఎందుకు అంటే అక్కడ సాలోక్యత వచ్చినప్పటికీ అక్కడ మన చైతన్య స్థాయిని మనం స్థిరపరుచుకోవాలి. అమెరికాకు పోతూనే మనము కుదరదు కదా, ఆ వాతావరణం. మనము దానికి అడ్జస్ట్ కావాలి కదా, దాన్ని స్వీకరించాలి కదా అనేది ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకు అని అంటే యూఆర్ అన్ న్యూ టర్ఫ్. నువ్వు కొత్త దేశంలో ఉన్నావు, కొత్త చక్రపు స్థాయిని నువ్వు పొందావు. కాబట్టి మనం అక్కడ బాగా స్థిరపడాలి అని అంటే, అరే నాకు ఆ స్థితి వచ్చింది, మనం ఆ స్థితి వచ్చింది అనేటువంటి జాగ్రత్తావస్థను ఒకటి కలిగి ఉండాలి. ఆ స్థితి చెడిపోకుండా అప్రమత్తంగా ఉండాలి అని అంటున్నారు. ఇక్కడ మనం బొమ్మ చూస్తున్నాం కదా, అంటే నేను తప్పుడు బొమ్మ వేసానో తెలియదు కానీ సహజీవనం ఈనాడు ఇది పెద్ద ఇదైపోయింది కదా. సహజీవనం బొమ్మ వేసాం, ఎదురుగా ఉన్నారు ఇద్దరు, కో ఎగ్జిస్టెన్స్, సహజీవనం. ఓకే, కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ మన మనస్సు ఎలా ఉంటుంది అని ఆయన చెబుతూ ఆయన ఏమంటున్నారు అని అంటే, ఇక్కడ మన స్థాయి ఎలా ఉంటుంది అని అంటే, ది మైండ్ పర్సీవ్స్ ది ప్రెజెన్స్ ఆఫ్ పర్వేజివ్ డివైన్ ఫోర్స్ ఎనేబ్లింగ్ యూ టు ఎలివేట్ యువర్ కాన్షియస్నెస్. ఇది మనం సహజ మార్గ దర్శనం చూస్తే అది దాని తర్వాత వస్తాను. ఇక్కడ మన మనస్సు ఎలా ఉంటుంది అని అంటే, అది మన లోపల దివ్య శక్తి అనేది అది పూర్తిగా మన లోపల వ్యాపించబడి దాని యొక్క ఉనికిలో ఉంటాము. అంటే మన దివ్యశక్తి మన హృదయంలో మన మొత్తము ఉంటుంది అని చెబుతూ అది మనల్ని ఆ చైతన్య స్థాయికి ఎన్నోబుల్ పైకి తీసుకెళ్తుంది అని అంటున్నాడు. అదే ఆ సహజ మార్గదర్శనంలో ఏం రాస్తారు అని అంటే, కింద రాశాను, ఏ పెక్యులర్ స్టేట్ ఆల్ ఓవర్ అవేకనింగ్ విత్ ఇన్ ద మైండ్, ఏ కాన్షియస్నెస్ విత్ డివైన్ ఫోర్స్ పర్వేడింగ్ ఆల్ ఓవర్. బాబూజీ రాసిన ఒక వాక్యం. ఇక్కడ ఒక ప్రత్యేక స్థితిని మనం అనుభవిస్తాము. మన మనస్సు మన మొత్తం అంతా దివ్య చేతనా స్థాయిలో ఉంటాము. మన మొత్తం కణంలో అది ఉంటుంది. అది కో ఎగ్జిస్టెన్స్. అది ఏమంటాం, సాలోక్యత అని అంటున్నాడు. అయితే ఎప్పుడైతే ఈ స్థితికి వస్తామో చాలా మంది ఫీల్ ఎ లిటిల్ రెస్ట్లెస్ అండ్ ఫీల్ మైల్డ్ హెవీనెస్ ఇన్ ద హెడ్. కాబట్టి ఈ స్థితికి వచ్చినప్పుడు చాలా మందికి ఎట్లా ఉంటుంది అని అంటే, ఇదేంటి ఇలా ఉంది, కొందరికి తలనొప్పి కూడా రావచ్చు. అంటే మైల్డ్ అంటాడు, అంటే మైల్డ్ హెవీనెస్ ఇన్ ద హెడ్, తలలో తక్కువ భారంగా అనిపించవచ్చు. తర్వాత ఒక రెస్ట్లెస్, జస్ట్ చంచలంగా ఉండొచ్చు అని అంటున్నారు. సో మనం ఇక్కడ నేను ముందుగా సాలోక్యత అంటే మనం ఎక్కడో అక్కడెక్కడో అనుకున్నాం, కానీ ఓకే ఇక్కడ మనం టాప్ చేద్దామా? ఓకే, దీంట్లో ఇంకా ఉంది. కాబట్టి సాలోక్య స్థాయి అని ఎవరైనా అడిగితే క్వశ్చన్ వేస్తే ఏంటి అని అంటే, మనం ఏ చక్రాకి వెళ్ళదలుచుకున్నామో ఆ చక్ర యొక్క చైతన్య స్థాయితో
మన చైతన్య స్థాయి అక్కడికి పెరిగింది, అక్కడికి జాగృతమైంది, మనము దాంతో ఏకంగా ఉన్నాము. సలోక అంటే మనం ఇండియాలో ఉన్నాం, అది మన చైతన్య. ఇప్పుడు అమెరికాకి వెళ్ళాం, అమెరికా మనం అక్కడే ఉన్నాం కదా. అయితే అది మనం ఆ వాతావరణంతో మొత్తం అంతా ఏకమైపోయామా? లేదు కదా. వాళ్ళ వాతావరణం వేరు, వాళ్ళ డ్రెస్ వేరు, వాళ్ళ యొక్క అలవాట్లు వేరు, వాళ్ళ తిండి వేరు, అంతే కదా. సో ఇది ఇక్కడ మనం ఇక్కడ ఆఫ్ చేద్దాం. ఇక్కడ ఎటువంటి స్థాయి ఉంటుంది అని అంటే, మన మొత్తం పర్వేజివ్ డివైన్ ఫోర్స్, మన మొత్తం అంతా కూడా ఆ దివ్య శక్తి మన అంతా పూర్తిగా నింపబడి ఉంటుంది, మనస్సు అలా ఉంటుంది అని అంటున్నారు. ఓకే ఓకే, మనం ఇప్పుడు స్టోరీకి వెళ్దాం. ఓకే, టైం ఉందా? యా. సో ఇది స్టోరీ టైం అంటాం కదా, స్టోరీ బెంచ్. ఇది ఏంటి అని అంటే, మీరు దీని పేరే మంత్రముగ్ధులయ్యే కొలను 5 సోదరులు. ఎంత బాగుంది, ఇది అందరికీ తెలిసిందే. అండ్ ఎన్చాంటెడ్ పూల్ అండ్ 5 బ్రదర్స్. మీరు యక్ష ప్రశ్నలు విన్నారు కదా, దానికి సంబంధించిన కథ మహాభారతంలోని కథ. ఓకే, పాండవులకు సంబంధించి ఒక కథ ఉన్నది. పాండవులు అంటే మనకు తెలుసు, ధర్మరాజు, యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. అయితే వాళ్ళు అరణ్యవాసంలో ఉన్నప్పుడు, వాళ్ళ అరణ్యవాసంలో జీవితాన్ని సాగించినప్పుడు ఒకతూరు ఏం జరుగుతుందంటే, ఒక జింక వీళ్ళ దగ్గర ఉండేటువంటి ఫైర్ వుడ్ అంటాం కదా, కలప, తిండి చేసుకున్న దానికి కావలసినటువంటి ఆ చెక్కలు అవన్నీ కూడా అది తీసుకెళ్తుంది దొంగతనంగా. అది వీళ్ళకి కనపడకుండా తీసుకెళ్తుంది. వీళ్ళు గమనిస్తారు, అరే ఈ జింక దీన్ని తీసుకెళ్తుంది కదా అని దాన్ని వెంబడిస్తారు. అయితే అదేం చేస్తుంది, పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ అడవి లోపలికి తీసుకెళ్తుంది. ఇదంతా పరిగెత్తి పరిగెత్తి చివరికి ధర్మరాజుకు దప్పిక అవుతుంది. ఆయన ఏమంటాడు అంటే, అరే నాకు దప్పిక అవుతుంది అని నకులునితో చెప్తాడు. నాకు దప్పిక అవుతుంది అంటే, అప్పుడు నకులుడు ఏమంటాడంటే, చెట్టు పైకి నేను చూస్తాను, దగ్గర ఏదైనా ఒక సరస్సో ఒక కొలనో ఉందేమో అని అంటాడు. సరే, చెట్టు పైకి చూస్తే దూరంగా చెట్లు పొదలు ఉండేది చూసి, ఇక్కడ వాటర్ బాడీస్ ఉన్నాయి, నీటి వనరులు ఉన్నాయి, నేను పోయి తీసుకొని వస్తాను అని చెట్టు పైకి వచ్చి చూసి అక్కడి నుంచి అరే ఏ పక్క ఉంది అని ఆ పక్క ఆయన వెళ్తాడు. అప్పుడు యుధిష్ఠిరుడు చెప్తాడు నకులునితో, నీ దగ్గర అమ్ముల పొద ఉంది కదా, అమ్ముల పొదలో నీళ్లు వేసుకొని తీసుకొని రా తొందరగా అని అంటాడు. సో నకులుడు నడుచుకుంటూ నడుచుకుంటూ ఆ ఫారెస్ట్ లోపలికి వెళ్తాడు. అక్కడ ఒక చిన్న స్ట్రీమ్ అంటే నదీ ప్రవాహం కనపడుతుంది. అది ఒక కొలను, ఒక సరస్సు దగ్గరికి తీసుకెళ్తుంది. నీళ్లు ఎంతో స్వచ్ఛంగా ఉంటాయి. సో ఆ సరస్సు దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఆ సరస్సు దగ్గర నీళ్లు తీస్తాము అనుకుంటే, అక్కడ దూరంగా చూస్తే ఒక అందమైనటువంటి కొంగ ఉంటుంది, క్రేన్ ఉంటుంది. సరే, నకులుడు మోకరెళ్ళి నీళ్లు తీసుకుంటాము అనేటప్పుడు ఆ కొంగ చెప్తుంది, నీవు ముందు నా ప్రశ్నకు జవాబులు ఇవ్వాలి, నా ప్రశ్నకు జవాబులు ఇవ్వకుండా నీళ్లు తాగేయడానికి లేదు. అయితే నకులునికి బాగా దప్పికుంది కాబట్టి ఇదేం చెప్పిందిలే అనుకుంటాడు, నీళ్లు తాగుతాడు. ఇమ్మీడియట్ గా అక్కడే పడిపోయి చనిపోతాడు ఇమ్మీడియట్ గా. ఓకే, ఇక్కడ యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు వెయిట్ చేస్తూ ఉంటాడు. వీడు ఎంత లేకు రాలి ఏమైనా సహదేవుని పంపిస్తాడు, పోయి ముందు తమ్ముణ్ణి తర్వాత నీళ్లు తీసుకుని రమ్మంటాడు. సహదేవుడు అక్కడ వెళ్తాడు, సరస్సును చూస్తాడు, తన తమ్ముడు చనిపోయింది చూస్తాడు. అయినా ఇతనికే దప్పికుంది కాబట్టి నీరు తీసుకునేదానికి ప్రయత్నం చేస్తాడు. సో గుటక తాగేదానికి ప్రయత్నం చేస్తాడు. కొంగేమే చెబుతుంది, తాగొద్దు, నీ తమ్ముడు పడిపోయాడు అని అంటే వినడు. సహదేవుడు కూడా పడిపోతాడు, చనిపోతాడు. ఇప్పుడు ఏం చేస్తాడు యుధిష్ఠిరుడు, అర్జునుడిని పంపిస్తాడు. అర్జునుడు గొప్ప విలుకాడు కదా, అక్కడికి వస్తాడు. అక్కడికి వస్తే ఆయనకు ఆ శబ్దం వినపడుతుంది,
ఏది కొంగ చెప్తుంది, నన్ను నా ప్రశ్నకు సమాధానాలు ఇస్తే నీవు అప్పుడే తాగాలి అని. అంటే అర్జునుడు కదా, ఇవన్నీ నాకు తెలియదు, నువ్వు అవసరమైతే నాతో యుద్ధం చేయి, నేను ఓడిస్తాను అని నీళ్లు తాగుతాడు, పడిపోతాడు. భీముడు పడిపోతాడు. చివరికి యుధిష్ఠిరుడు వెళ్తాడు, వెళ్ళి చూస్తాడు అక్కడ ఆ కొలం దగ్గర. చూస్తే అక్కడ తన సోదరులంతా చనిపోయి ఉంటారు. అక్కడ సరస్సును చూస్తాడు, చాలా చాలా బాగుంటుంది, తేట తెల్లంగా నీళ్లుంటాయి. చూడడానికి ఎట్లయితే సూర్యుని యొక్క కిరణాలు పడుతూ ఉంటే అది అది ముత్యాల మాదిరి నీళ్లు మెరుస్తూ ఉంటాయి. అక్కడి నుంచి ఆ లోపల పద్మం, కమలాలంతా, పుష్పాలంతా ఉంటాయి. దూరం చూస్తే ఆ కొంగ కనపడుతుంది. అరే, ఇక్కడ ఎవరు వీళ్ళు పడిపోయారు అని అంటే జంతువు కనపల్లా, మనుషులు కనపడలేదు. వీళ్ళకి జంతువు లేకపోతే మనుషులు ఎవరైనా చంపారా అంటే రక్తపు గుర్తులు కూడా లేవు. వీళ్ళ ఆయుధాలు ఎట్లుండేటి అట్లే ఉన్నాయి. ఇదేదో దయ్యమో భూతమో ఏదో చేసినట్టుంది అని అనుకుంటాడు. సరే, నీళ్లు తాగేదానికి ఈయన కూడా మోకరిల్లుతాడు. అప్పుడు కొంగ అడుగుతుంది, ముందు నా ప్రశ్నలు సమాధానమిచ్చి నీవు నీళ్లు తాగమంటాడు. ఈయన అడుగుతాడు, నువ్వు ఎవరయ్యా, నీకేం కావాలి అని అంటే, నేను ఒక యక్షుణ్ణి అని అంటాడు. మనం చూస్తూ ఉంటాం, యక్షులు అంటే డెమిగాడ్స్, అంటే మన మనుషుల కంటే పెద్ద, దేవతల కంటే కింద అంటాం. వాళ్ళ మంచి వాళ్ళు ఉండొచ్చు, చెడ్డవాళ్ళు ఉండొచ్చు. ఓకే. సో యుధిష్ఠిరుడు అడుగుతాడు, అంటే నువ్వేనా వీళ్ళందరినీ చంపింది అంటే, నేను చంపడం కాదు, నేను క్వశ్చన్లు వేస్తాను, రే జవాబు ఇవ్వనరా అంటే నా మాట వినకుండా నీళ్లు తాగారు కాబట్టి వాళ్ళకి విధి ఆ విధంగా చేసింది. అప్పుడు యుధిష్ఠిరుడు అంటాడు, సరే నువ్వు ప్రశ్నలు వేయి అంటాడు. అంటే మొదటి ప్రశ్న వేస్తాడు, హూ మేక్స్ ది సన్ రైజ్? అంటే సూర్యుడు ఉదయం పూట ఉదయించాలి అంటే ఆయన ఉదయించేటట్టు చేసేది ఏది అని ఫస్ట్ ప్రశ్న కొంగ అడుగుతుంది. ఆయన ఏమంటాడు, ది క్రియేటర్ హూ మేడ్ ది యూనివర్స్. ధర్మరాజు ఏం సమాధానం ఇస్తాడంటే, ఒక విశ్వకర్త ఉన్నాడు, సృష్టికర్త, ఆయనే సూర్యుని సృష్టించాడు, దాని ద్వారా అది సూర్య ఉదయం అస్తమయం అదంతా జరుగుతుంది. ఓకే, బాగానే ఉంది. రెండవ క్వశ్చన్ ఇస్తాడు, మనిషి యొక్క ఉన్నతమైన ధర్మం ఏంటి? వాట్ ఈస్ ద హైయెస్ట్ డ్యూటీ ఆఫ్ ఎ మ్యాన్? ఉన్నతమైన ధర్మం ఏంటి? హార్మ్ నో వన్, పరపీడన పరాయణత్వం ఉండకూడదు, మిగతా వాళ్ళని ఎప్పుడు కూడా మనం హాని చేయకూడదు, బాధించకూడదు అని అంటాడు. గుడ్ ఆన్సర్, బాగానే ఉంది. మూడవ క్వశ్చన్ ఇస్తాడు, వాట్ ఈజ్ మైటియర్ దాన్ ది ఎర్త్ అండ్ హయ్యర్ దాన్ ది హెవెన్స్? భూమి కంటే చాలా శక్తివంతమైంది, స్వర్గానికంటే చాలా గొప్పది ఏది అని క్వశ్చన్ ఇస్తాడు. అని అంటే ఆయన ఏమంటాడు అంటే, తల్లిదండ్రుల ప్రేమ. మన తల్లిదండ్రులు ఎంతైతే మనం ప్రేమగా చూసుకుంటామో అది భూమి కంటే, స్వర్గానికంటే చాలా గొప్పది అంటాడు. ఓకే, అది కూడా పాస్ అవుతాడు. తర్వాత ఇంకో క్వశ్చన్ వేస్తాడు, గాలి కంటే వేగంగా వీచేదేది? వాట్ ఈస్ ఫాస్టర్ దెన్ ది విండ్? ఏంటది? పీపుల్స్ మైండ్, అంతే కదా. మన యొక్క ఆలోచన ఎంత ఫాస్ట్గా వెళ్తే మనం చెప్పలేం. గుడ్. తర్వాత ఇంకొకటి అడుగుతాడు, మనమందరము ప్రేమించుకోవాలంటే ప్రేమించేటట్టుగా ఏది? వాట్ మేక్స్ పీపుల్ లవబుల్ అని అంటే ధర్మరాజు ఏం సమాధానం ఇస్తాడంటే, ఎప్పుడైతే మన లోపల గర్వం లేకుండా ఉంటే, వినమ్రతగా ఉంటే అందరూ మనల్ని ప్రేమిస్తారు అంటాడు. కానీ మనందరినీ సంతోషపరిచేదేంటి అని అంటాడు. అని అంటే ధర్మరాజు ఏం సమాధానం, ఎప్పుడైతే మనకు కోరికలు లేకుండా ఉంటాయో, మనం ఎప్పుడూ శాశ్వతమైనటువంటి ఆనంద కేంద్ర స్థాయిని ఎప్పుడైతే కోరుకుంటామో అప్పుడు మనం ఆనంద స్థాయిలో ఉంటాం. ఇట్స్ ఆల్సో ఓకే. తర్వాత మనకు ప్రగాఢమైన శత్రువు ఉన్నాడు, వాణ్ణి జయించాలంటే బహు కష్టం, అంత కష్టమైన శత్రువేది అని అంటే యాంగర్ అని అంటాడు, కోపం. కోపానికి మించిన శత్రువు ఇంకోటి లేదు అంటాడు. తర్వాత ఇంకోటి అడుగుతాడు, మనకుండేటువంటి ముఖ్యమైన సంపద ఏంటి? నాలెడ్జ్, జ్ఞానము అంటాడు. ఓ గ్రేట్. హూ ఈస్ ది నోబెలెస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్?
మానవుల్లో చాలా గొప్ప మనీషి ఎవరు అని అంటే ఎవరైతే అందరి సంక్షేమము కోరుతారో దాది లాంటి వాళ్ళు, దోస్ హూ విష్ ది వెల్ బీయింగ్ ఆఫ్ ఆల్. ఇట్లా చెప్తూ వస్తుంది. ఇంకొక ప్రశ్న అక్కడ చెప్పలేదు. ప్రపంచంలో అద్భుతంలోకెల్లా అద్భుతం ఏంటి అని అంటే ధర్మరాజు చెప్తా, అందరూ చనిపోతున్నారు, నేను చనిపోతాను అని ఎవడైనా ఆలోచిస్తున్నాడా? లేదు కదా. ఆలోచిస్తే ఇంత చెత్త పనులు చేయడు కదా. ఇట్లా అది జరుగుతుంది. అట్లా యక్షుడు 126 క్వశ్చన్లు అడుగుతాడట. 126 క్వశ్చన్స్. దాన్ని క్లియర్ కట్ గా ఎంతో నమ్రతతో, ఎంతో బ్యాలెన్స్ తో సమాధానం ఇస్తాడు. చివరికి యక్షుడు చెప్తాడు, రే నేను మీ నాన్నను రా, నేను యమధర్మరాజును, నేనే ఆ జింకగా మారు రూపంలో వచ్చి మీ యొక్క కట్టెలు నేను దొంగిలించాను, దానివల్ల మీరు ఇంతవరకు వచ్చి నిన్ను చూడాలనుకుంటున్నా, ఇంతవరకు వచ్చావు, అన్ని క్వశ్చన్స్ సమాధానం ఇచ్చావు, నీళ్లు తాగమంటాడు. ధర్మరాజు నీళ్లు తాగుతాడు. తర్వాత యముడు అంటాడు, మిగతా వాళ్ళను కూడా, వాళ్ళలో ఒకరిని నేను ప్రాణాన్ని బతికిస్తాను, నీకు ఎవరు కావాలనో కోరుకో అంటాడు. అప్పుడు యుధిష్ఠుడు ఏమంటే, నాకు నకులుడు కావాలా అంటాడు. అమ్మో, అదేంటిది? సవతి కొడుకు కదా నకులుడు, ఆయన ఎందుకు కోరుకుతున్నావు? నీ తమ్ముళ్ళు ఉన్నారు కదా, భీముడు, అర్జునుడు, నువ్వు కోరుకోవచ్చు కదా అని అంటే ఆయన చెప్తాడు, మా అమ్మ కుంతికి నేనున్నా, మా ఇంకొక అమ్మ మాద్రి, కాబట్టి ఆ అమ్మకు కూడా ఒక కొడుకు ఉండాలి కదా, కాబట్టి నకులుడు, సహదేవుడు ఎవరో ఒకరు అనేది చెప్తాడు. చెప్తే ఎందుకు అనంటే, ఎందుకు కుంతి బతికుంది, మాద్రికి సంబంధించిన బిడ్డ కూడా ఉండాలి కదా అంటాడు. అప్పుడు ఆయన యమధర్మరాజు చెప్తాడు, నీవు న్యాయమే కాకుండా చాలా తెలివైన వానివి, నిష్పాక్షికమైన వ్యక్తివి, ఎంతో మంచివానివి, కాబట్టి అందరినీ బతికిస్తున్నాను అని చెప్పి యముడు వెళ్ళిపోతాడు. ఆ సోదరులంతా కూడా మళ్ళా వచ్చేస్తారు. దీంట్లో అర్థం ఏంటి అని అంటే, ఎవరైతే బాగా ధ్యానం చేస్తారో, హృదయం వైపు దృష్టి మళ్లిస్తారో, యుధిష్ఠిరుని మాదిరి ఫోకస్ చేయగలిగి ఎంత కష్టాలనే తన తమ్ముళ్ళంతా చనిపోయారు, ఆయన బ్యాలెన్స్డ్గా ఉన్నాడు కదా. ఎలా వచ్చింది? దట్ ఈజ్ నంబర్ 1. కాబట్టి మన లోపల సరైన ఆలోచన, సరైన అవగాహన ఉండాలి అంటే మనం ధ్యానం అనేది చాలా ముఖ్యమైనది. దాని ద్వారా సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్. 126 క్వశ్చన్లు అడిగితే తణుముకోకుండా సమాధానం ఇచ్చారు కదా. కాబట్టి హృదయాన్ని మనం ఎప్పుడు హృదయవాణి వినాలి అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ. 7 నిమిషాలు లేట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రదర్.